కృష్ణాలో తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి, మీరేమో నాశనం చేసిరు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్రానికి నష్టం. హరీష్ రావు కరెంట్ ఉత్పత్తి, సాగు, తాగునీటికి గోసపడతాం, జాతీయ హోదా తెస్తామని చెప్పి ప్రాజెక్టులను కేంద్రానికి ఎలా ఇస్తారని ప్రశ్న. ఇక్కడ కృష్ణాలో తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ఎక్కడ? కృష్ణా నదిలో తెలంగాణ హక్కులను కాపాడాలని చెప్తా ఉన్నాడు. ఇదే కేసీఆర్ నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి పోయి, తిరుపతి దర్శనం తర్వాత రోజా ఇంటికి పోయి ఏం చెప్పిండు? కృష్ణా నీళ్లతోని రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పిండు. చేపల పులుసు తిని కృష్ణా నీళ్లు తీసుకొచ్చి, తెలంగాణ వాటా నీళ్లు తీసుకొచ్చి రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పిండుగా. చెప్పిన తర్వాత ఏమైంది? అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? సంగమేశ్వరం కాడికేని, ఫుట్బాల్ బుద్ధి కాడికేని ఎత్తుకొని పోయిండు, నీళ్లు కింద పొక్క పెట్టిండు. అసలు కృష్ణా హక్కులను తాకట్టు పెట్టినోడే కేసీఆర్, హరీష్ రావు కదా. కృష్ణాలో రావాల్సిన వాటాను రాకుండా ఆంధ్రాకు అప్పగించినోడు కేసీఆర్. పోతిరెడ్డి పాటు నడుస్తుంటే కనీసం దాన్ని అడుక్కోలే. ఆ కాంట్రాక్టర్ ఈ కాంట్రాక్టర్ ఒకటే. ఏ కాంట్రాక్టర్ అయితే నా జేబులో పైసలు వస్తున్నాయి కానీ చూసుకున్నావు. నీకు మాట్లాడే హక్కు ఉందా హరీష్ రావు నీళ్ళ గురించి? ఇవాళ హరీష్ రావు నువ్వేం చెప్పినావు? కాళేశ్వరం కడితే మొదటి ఫలితం కరీంనగర్ ను ముద్దాడినాకనే ఇంకో దిక్కు పోతుందంటివి. ఆడ కరీంనగర్ మీటింగ్లు అది చెప్తివి, ఉందానే ఆ బయట ఆడ అది చెప్తివి. ఇటు సూర్యాపేటకు వస్తుంది, కాళేశ్వరం మొదటి ఫలితం సూర్యాపేటకే దక్కుతుందని చెప్తివి. మళ్ళీ ఇంకో తాన మీటింగ్ పెడితివి హుస్నాబాద్ కాడ, కాళేశ్వరం మొదటి ఫలితం హుస్నాబాద్ను ముద్దాడినాకనే ఇంకేదన్నా అవుతుందంటివి. ఈ ముద్దాడేమో కానీ ఈ పిల్లలను ముద్దాడుకొని తసుకున్న కులికిపాయ. ఎక్కడైనా మొదటి ముద్దాడుడే. మళ్ళా ఒక్కసారి ఇగో నీకు హక్కు ఉందా హరీష్ రావు? అసలు నీకు దీని గురించి మాట్లాడే హక్కు, అర్హత కూడా ఉండాలి కదా మినిమం. ఏది అచ్చా ఇగో చూడరా, ఇవాళ మీకు మంచి వార్త కూడా చెప్పాలి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెద్దపల్లి అంటే చాలా ప్రేమ. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం ఎవరికి వస్తుంది? పెద్దపల్లి జిల్లాకు మొదటి ఫలితం దొరుకుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతి చుక్క ఈ కరీంనగర్ జిల్లాను ముద్దాడినాకనే ఎక్కడికైనా ఒక చుక్క దాటుతుంది. కానీ ఇవాళ మీకు తెలవాల్సింది ఏంటంటే కాళేశ్వరం తొలి ఫలితం ఎవరికి దక్కుతుందంటే సూర్యాపేట జిల్లాకు దక్కుతుంది. తుంగతుర్తి మీకు అర్థమవుతుందా సార్? ఎక్కడికి పోయినా తొలి ఫలితం మీకే. విషయం ఏంటంటే ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లది. అయితే ఈ కాళేశ్వరం మొదటి ఫలితం పెద్దపల్లికి అని చెప్పిండు, కరీంనగర్ అని చెప్పిండు, సూర్యాపేటకు అని చెప్పిండు. ఏం చేసిండు? సింగూరు జలాలను నారాయణఖేడ్ ప్రాంతంలో పారాల్సిన సింగూరు జలాలను సిద్దిపేటకు ఎత్తుకొని పోయిండు హరీష్ రావు. ఇక్కడ ఉన్నటువంటి తపాస్పల్లి రిజర్వాయర్ దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఈ చేర్యాల మండలంలో ఉన్నటువంటి తపాస్పల్లి రిజర్వాయర్ నీళ్లను ఉల్టా మొత్తం కొండను దొబ్బి కొండల మధ్యకే ఎత్తుకొని పోయిండు. మరి కాళేశ్వరం ఫలితం పెద్దపల్లి దక్కే, కరీంనగర్ దక్కే, సిద్దిపేటకు దక్కే, మన సూర్యాపేటకు దక్కే, కానీ సిద్దిపేటకు ఎందుకు దక్కలే? నిజంగా కాళేశ్వరం నీళ్ళు ఇటు వచ్చేది ఉంటే నువ్వు ఇవెందుకు ఎత్తుకపోతుంటివి? ఈ లంగ పనులన్నీ చేసినావు. నీకు మాట్లాడే అర్హత ఉందా? ఇగో ఈయన మాట్లాడతాడు కాళేశ్వరం ఈ సిపాయి. కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం దాని గురించి ఏమైనా అర్థమవుతుందా? కాళేశ్వరం గురించి మీకు ఏమైనా అర్థమవుతుందా అంటున్నాడు. ఇగో ఎందుకంటే నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరమే ఏడుపు. దాని గురించి ఏమైనా అర్థమవుతుంది అసలు వీళ్ళకు? ఇవాళ కాళేశ్వరమే లేకపోతే ఎక్కడి నీళ్లు తుంగతుర్తికి, డోర్నకలకు, మహబూబాబాద్ ఈ జన్మలో నీళ్లు చూద్దామా? కోదాడ ఇంకొంచి మా ఎమ్మెల్యే చెప్తున్నారు ఆయన దానిలో కూడా 50,000 ఎకరాలు పడుతుంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి కోదాడ దాకా నీళ్లు పారేటి అని అధ్యక్ష అలీ సాగర్ గుత్ప అయిపోతే నిజాం సాగర్ కింద ఏదైతే చెడిపోయిన ఆయకట్టు ఉందో దాని గుత్ప ద్వారా ఇలా మనం సప్లిమెంట్ చేస్తా ఉన్నాం. అలీ సాగర్ ద్వారా కొంత చేస్తా ఉన్నాం, ఎస్ఆర్ఎస్పీ ద్వారా కొంత చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ కథ ఎట్లుందంటే అప్పుడే ఓ పిల్లగాడు పుట్టిండు, 5 ఏళ్ళు అయిండు. ఈ పిల్లగాడు లేకపోతే ఈ తాతగారు పుడుతుండేనా? ఈ పిల్లగాడు లేకపోతే ఈ అమ్మమ్మకి జీవితం ఎక్కడదని చెప్తుండన్నట్టు. ఈ కాళేశ్వరం ఎత్తింది లేదు, బయట బుడపొరగాడు ఉచ్చబోసినట్టు కూడా పోసింది లేదు. అప్పటికే ఇవన్నీ వాడుతా ఉన్నాయి, కోదాడ దాకా నీళ్లు పోతా ఉన్నాయి. నీవు డిస్ట్రిబ్యూషన్ కాలువలే కట్టకపోతివి, నీ బసవపురం ప్రాజెక్టే కాకపోయి, గంధమాల కూడా పునాదే తీయకపోతివి, నీ 9వ ప్యాకేజ్ ఆన్నే వాడు ఉండే, 10వ ప్యాకేజ్ ఆన్నే ఉండే, సంగమేశ్వర బసవేశ్వర శిలా పలకాలు వలిగిపోయాయి. ఇక ఏం చెప్తున్నాడు? సముద్రంలో దోష నీళ్లు పోసి సముద్రం అంతా నేను తెచ్చినా అని చెప్తున్నాడు అన్నట్టు. ఈ కోదాడ దాకా పోయే నీళ్లు, ఈ నీళ్లు ఎక్కడి అంటే ఇట్లా పోయే ఏది ఖమ్మం మీదకి పోయే నీళ్లు ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్. అది
కాకతీయ కెనాల్ ఒకటి, ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని 2 ఉంటాయి. ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే 2 కాలువలు అక్కడికి నీళ్లు తీసుకొని పోతాయి. దీంట్లో కేసీఆర్ పాత్ర గాని కేసీఆర్ కుటుంబ పాత్ర గాని ఏకానమందం లేదు. పొన్నాల లక్ష్మయ్య గారిని అడగండి, పొన్నాల పక్కనే ఉంటాడు కదా పొన్నాల లక్ష్మయ్య గారు, అడగండి. చెప్తారా ఆయన? జనగామ సస్యశ్యామలం కావాల్సిన తపాసుపల్లి నీళ్ళని సిద్దిపేటలకు ఎత్తుకపోయారు అడుగురు చెప్తారు ఆయన. మీ పక్కపోయి ఉంటారు పొన్నాల లక్ష్మయ్య గారు, మీరు ఆడుంటే ఒకటి లేచి ఒకటి ఎయ్యిరి ఆయనని. ఆయన ఇంజనీర్ స్వయాన. వీళ్ళు ఇంజనీర్లు, వీళ్ళు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలుసు అంటుడు. నిజంగా ఎవరికి అర్థం, ఒక కాంగ్రెస్కే కాదు ఎవరికి అర్థమైతలేదు కాళేశ్వరం గురించి. మొన్న ఏం చెప్పిండి అన్న మాట్లాడుకుంటా, కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందో అని చెప్పిండు. సురువే కాలే అప్పటికి, ఇంకా ఫస్ట్కి ఇస్తే కట్టలే మనం. ఇదా అరే ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడుతుంటే నాతోనే మాట్లాడేది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పనికిరాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీ తిరిగి పాడుగా. ఇక్కడ గత్యమా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్? ఒకరిద్దరు రండి సార్, జరిగి చూడాలి మీరు, ఇది చూడాలి. ఎందుకంటే ఇంత బయటపై మాటలు భూమి మీద ఎవరు చెప్పుడు. ఒకరిద్దరు రండి సార్, వీడికి వచ్చి చూడుర్రి, చూస్తే తెలుస్తుంది ఇలా కథలన్నీ. తీన్మార్ మళ్ళీ నవద్దం చెప్తుండా నిజం చెప్తుండా అనేది మీకు కూడా తెలుస్తుంది. వాళ్ళ మాటలే కదా ఇవన్నీ, వాళ్ళు మాట్లాడిన మాటలే కదా. ఇక చూడు, నీకేం తెలుసు తిరిగినా కొడుకు కత్యముఖమా పత్యముఖమా? ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడుతుంటే నాతోనే మాట్లాడేది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పనికిరాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీ తిరిగి పాడుగా. చూడు సార్, ఇక్కడ గత్యమా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఎవడన్నా కడతాడు సార్? ఇంత అవల ప్రాజెక్ట్ ఎవడన్నా కడతాడా? అంత పోయింది. ఇగో ఇగో ఆయన ప్రాజెక్టు కడితే ఇగో గిది సార్, ఆయన బొట్టు రక్తం ఖర్చు పెట్టి కడితే ఇది. ఈయన సీతారామ ప్రాజెక్టు కడితే 20,000 కోట్ల కుంభకోణం సార్. ఇగో ఇది ఆయన పరిపాలన. 1,500 కోట్ల ఏది అంచనాలు ఉంటే 23,000 కోట్లు. 15,000 కోట్లు సరే, అయితే డబల్ కావాలి. 1,500 కోట్లు 32 సరే, 3,200 కోట్లు 3,400 కోట్లు అనుకుందాం. 23,000 కోట్లు అవుతాయి సార్. ఇది కాదా దోపిడి? మీకు అర్థమవుతుందా సార్ నేను చెప్తున్న పాయింట్? వేలల్లో కూడా కాదు సార్. ఇప్పుడు 1,500 అంటే 15,000 అయినా కూడా తిరిగి అనుకో. ఈయన మాట్లాడుతున్నాడు ఇక కృష్ణా వాటాని కాపాడాలని. కేసీఆర్ ఏమో రాయలసీమ రత్నాలసీమ చెప్తా అంటాడు. కాళేశ్వరం ఏది కృష్ణా నీళ్ళు తీసుకొచ్చి సంగమేశ్వర కాడ ఎప్పుడో కట్టెత్తుకొని పోయారు. వీళ్ళు తెలంగాణ ప్రయోజనాలు ఇతర రాష్ట్రాలకు తాకట్టు పెట్టి వీళ్ళు తెలంగాణ మీద గౌరవంగా అరుస్తా ఉన్నారు.